వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. టుడే రెసిపీ వచ్చేసి టమాటా ఎండుమిర్చితో ఒక్కసారి పచ్చడి చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 10 ఎండుమిర్చి తీసుకున్నాను 5 మీడియం సైజ్ టమాటాలకి. ఇక్కడ కొంచెం చింతపండు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక వెల్లిపాయ రబ్బంతా పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. మాడకుండా చూసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మంచిగా వేయించుకోండి. ఇలా వేయడం వల్ల జీలకర్ర ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఉంటుందండి, పచ్చడికి చాలా బాగుంటుంది. ఇలా మంచిగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. చూసారు కదా, అస్సలు మాడలేదు. ఇలా సిమ్ములో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇందులోనే చింతపండు కూడా వేయడం వల్ల చింతపండు కూడా మంచిగా ఉడికిపోతుంది టమాటాలతో పాటు. ఇలా వేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు 5 నిమిషాలు అయిందండి, ఒకసారి తీసి చూద్దాము. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోండి మీడియం ఫ్లేమ్లో. ఇలా మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారు కదా, ముక్కలు అనేవి చాలా వాటికి టమాటా ముక్కలు ఉడికిపోయాయండి. చూసారు కదా, ఇలా ముక్క మనము గంటతో అంటే తునిగిపోతుంది. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. కావాలంటే రోట్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, జీలకర్ర ఉన్నాయి కదండి, వాటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వెల్లిపాయ రెబ్బల్ని తీసుకున్నాం కదండి, వాటిని కూడా వేసుకోవాలి. కొంచెం కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కచ్చా పచ్చాగా. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మనం ముందుగా వేయించుకున్నాం కదా టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కచ్చా పచ్చాగా. మరి మెత్తగా పట్టేయకూడదండి. దోశల్లోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది చట్నీ. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇలా వేసేసుకొని మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి. చూసారు కదా, ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఏమైనా సరిపోకపోతే వేసుకోండి. నాకు సాల్ట్ అనేది తక్కువైందండి, నేను అందుకనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఉప్పు కూడా మంచిగా కలిసేదాకా మంచిగా కలుపుకోవాలి. పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత 4 వెల్లిపాయ రెబ్బల్ని దంచి వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఎల్లిపాయ రెబ్బలు కొంచెం వేగిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుంటే మనం పచ్చడి తినేటప్పుడు తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది.
ఇలా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. పోపు కూడా మాడకుండా చూసుకోండి. ఇలా కలుపుకుంటూ వేయించుకోండి, అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు కొంచెం వేగాయి కదండి, ఇందులో 2 ఎండుమిర్చిని తుంపి వేసుకుందాము. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఎండుమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత, కలర్ వచ్చిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆ పోపుని మనం ముందుగా పచ్చడి రెడీ చేసుకున్నాం కదండి, ఆ పచ్చడిలో వేసుకోండి. చూసారు కదా, చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ఈ పచ్చడిని ట్రై చేయండి, ఇంకెప్పుడు ఇలా చేసుకొని తింటారు. చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇదే విధంగా ఫుల్ వీడియో చూసి. చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో యమ్మీగా ఉండే టమాటా పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.